శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై, నిండు ప్రేమను తనకందించు, నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై, ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవాలయం. మగని హృదయం మమతల నిలయం, మగువకే దేవాలయం. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ఈ టైంలో బేబీ కాల్ చేస్తుందేంటి? హలో బేబీ. మామ్, జై మంగ ఎక్కడున్నారు? ఐ థింక్ బెడ్రూమ్ లో ఉన్నారు బేబీ. ఏ ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నారా? లేదు, వేరువేరు గదుల్లో ఉన్నారు. వెళ్ళి చూడు మామ్, వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు. ఎలా ఉంటారు బేబీ? ఫస్ట్ వెళ్ళి చూడు. 1 minute బేబీ. బేబీ, ఎవరి రూమ్ లో వాళ్ళున్నారు. షోరా? చూసే చెప్తున్నాను బేబీ. ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది మామ్. మామ్, నా కళ నిజం కాకూడదు మామ్. ఎలా అవుతుంది బేబీ? మంగ వాళ్ళమ్మ మన దగ్గరుంది. మంగ మనకెదురు తిరిగి జైకి నిజం చెప్పే ఛాన్సే లేదు. అదొక పెద్ద కిలాడి మామ్. మనకే తెలియకుండా మనల్ని ఇరుకున పెడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. అంతదాకా రాదు బేబీ. రాకూడదు. జై అది కలవకూడదు. నేనొచ్చేంత వరకు, అది చచ్చేంత వరకు జైకి నిజం తెలియకూడదు. తెలిసిందో జై నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాడు మామ్. అలా జరిగితే నేను బతకను మామ్, నేను బతకను, చచ్చిపోతాను. బేబీ, నువ్వు ఊరికి టెన్షన్ పడుకో. నేనున్నాను కదా, జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ముందు టెన్షన్ అవ్వకుండా రిలాక్స్డ్ గా నిద్రపో. గుడ్ నైట్ బేబీ. చారీ, చారీ, వస్తున్నాను సార్. చారీ, ఏం సార్? అర్జెంట్ గా మార్కెట్కి వెళ్ళి ఓ 1/2 కిలో రవ్వ, 10 పచ్చిమిర్చి, 2 టమాటో, ఓ ఉల్లిపాయ, 4-5 రెమ్మలు కరివేపాకు పట్టుకొచ్చి, ఓ 10 గ్రాముల ఆయిల్ కూడా 10 గ్రాములు ఉప్మా చేయడానికండి. ఈ టైములో ఉప్మా ఏమిటి సార్?
పైగా ఐటమ్స్ అన్ని గ్రాముల్లోనే చెప్పారు. అయినా ఇందాకే కదా నిత్యా మేడం గారితో వంట చేయించుకుని మరీ తిన్నారు. ఉప్మా చేసే తినడానికి వచ్చారి, టైం పాస్ చేయడానికి. టైం పాస్ కా? మరి ఏం చేయమంటావు? కొత్తళ్ళని తీసుకొచ్చి కొత్త నేరస్తుని జైల్లో బంధించినట్టు బంధించారు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు, నిత్యతో మాట్లాడాలన్నా పర్మిషన్ లేదు. అత్తింటికి వచ్చాను కాబట్టి ఆఫీస్ వర్క్ కూడా లేదు. నాకు బోర్ కొడుతుందయ్యా. బోరు కొడితే టీవీ చూడండి సార్. టీవీలో ఏం చూడమంటావు? వాళ్ళు న్యూస్ కి బదులు న్యూస్ స్టార్ట్ చేశారు. అవునవును, అదే నిజమేననుకోండి. పోనీ చెస్ క్యారం బోర్డు ఆడొచ్చు కదా. ఎవరితో ఆడమంటావు? నిత్య అలాగో రాదు, నీతో ఆడమంటావా? నాకు క్యారం బోర్డు పెద్దగా టచ్ లేదండి, చెస్. ఏ ఆగు, ఆయన ఇండోర్ గేమ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదా? అవును సార్, మీకు బిజినెస్ తప్ప బయట గేమ్లు ఇంట్లో గేమ్లు ఏమీ తెలియదు పాపం. ఇంకేం చేయమంటావు చెప్పు? అడవిలో సింహంలా, ఆకాశంలో కైట్లా ఎంతో స్వేచ్ఛగా తిరిగే నాకు ఈ ఇల్లు సెంట్రల్ జైల్ సెల్లా ఉంది చారి. అసలు నేనేం నేరం చేశాను? పెళ్లి చేసుకోవడమే పాపమా? తాలి కట్టి తలంబ్రాలు పోయడమే తప్ప? పోనీ సినిమాకి వెళ్తారండి? ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉంది. సోలోగానా సోల్మేట్ తోనా చారి? నిత్యా మేడం గారితో కలిసి సార్. అలా అయితే నాకు ఓకే. ఆంటీ, నితిన్ పిలవండి, మేము సినిమాకి వెళ్ళొస్తాం. ఆహా, ఈ టైంలో బేబీతో బయటికి ఎందుకు జై? ఇంట్లో ఊపిరాడట్లేని చెప్తున్నా కదా ఆంటీ. అలా బయటికి వెళ్ళి ఫ్రెష్ బ్రీత్ తీసుకుని వస్తాం. అంటే అది మాపై మీకు అంత డౌట్ గా ఉంటే మాతో పాటు మీరు కూడా రండి. నేనా? వీళ్లతో పాటు బయటికి వెళ్తే నేను పోతాను. మార్నింగ్ జరిగిన యాక్సిడెంట్ ఇంకా మర్చిపోలేదు. ఆహా, నేనెందుకులే జై, కావాలంటే మీకు తోడుగా చారీ వస్తాడు. ఏం చారి, వస్తావా? వస్తాను సార్, మేడం గారు చెప్పారు కదా. నేను కూడా సినిమా చూసి చాలా రోజులైందండి. అవును చారి, సిటీలో చాలా థియేటర్స్ బయట నీ ఫోటో పెట్టి మిస్సింగ్ అని రాశారు. ఓకే ఆంటీ, నేను రెడీ, సెక్యూరిటీగా చారీ రెడీ. మీరు వెళ్ళి నిత్యని పంపిస్తే మేము బయలుదేరుతాం. ఇప్పుడే పంపిస్తాను జై. ఓకే సార్, నా ఫేస్ కాస్త పౌడర్ రాసుకురానా? అలాగే పెదాలకి లిప్స్టిక్, కళ్ళకి కాటు కూడా పెట్టుకో. యూజ్లెస్ ఫెలో. జై నీతో సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాడు, వెళ్ళిరా. ఏంటి మేడం, ఒక్క మాటపై నిలబడరా మీరు? నిన్నేమో సార్ పక్కన నించోవద్దు అన్నారు, ఇప్పుడేమో సార్తో సినిమాకి వెళ్ళమంటున్నారు. ఎందుకిలా మేడం? నువ్వు మంగవని నాకు తెలుసు, నిత్యవి కాదని జైకి తెలియదు కదా. నేను మీ గురించి అడుగుతున్నాను. ఏంటే దబాయిస్తున్నావు? అవును, నిన్న అలా అన్నాను, ఈ రోజు ఇలా అంటున్నాను. ఏ ఇంతకు ముందెప్పుడు నువ్వు జైతో బయటికి వెళ్ళలేదా? పార్కులు రెస్టారెంట్లు అంటూ తిరగలేదా? వెళ్ళాను మేడం, తిరిగాను. కానీ అదంతా ఈ తాళి నా మెళ్ళు పడక ముందు. ఇప్పుడు వేరు మేడం. తేడా ఏముంది? అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఈ తాళి ఒక్కటే కదా. తాళి మీకు ఎగతాళి కావచ్చు, నాకు కాదు మేడం. ఇప్పటికే నేను తప్పు చేశానని సిగ్గుతో సగం చచ్చిపోయాను. ఇంకా ఆయనని మోసం చేస్తూ వెంట తిరగలేను. తిరగలేను అంటే తిరగబడుతున్నావా? మీరు నన్ను బలవంతం చేస్తే నేను ఆ పనే చేయాల్సి వస్తుంది మేడం. ఈ రోజు సినిమాకి వెళ్ళమంటున్నారు, రేపు చేతికి పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి వెళ్ళమంటారు. నేను వెళ్ళను మేడం. నన్ను నేను పూర్తిగా చంపుకోలేను, ఆత్మహత్య చేసుకోలేను. ఆ పరిస్థితే వస్తే జై సార్కి మొత్తం నిజం చెప్పేస్తాను మేడం. నేను మీ కూతుర్ని కాదు మంగని అని చెప్తాను. ఇన్ని
ఇన్నాళ్ళు నిత్య మేడంలా నాటకం ఆడానని చెప్తాను. ఆయన నిజం నిప్పు లాంటిది మేడం. ఈ రోజు నేను చెప్పకపోయినా ఏదో ఒక రోజు దానంతట అదే బయటపడుతుంది. ఆ రోజు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి? తనతో జైసర్ కాపురం చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మోసం చేశావని వదిలేయడని గ్యారంటీ ఏంటి? ఆ రోజు నా వల్ల ఇద్దరు నష్టపోతారు మేడం. ఒకరు జైసారు, ఇంకొకరు అమ్మాయి గారు. నా వల్ల వాళ్ళు విడిపోతారు. ఈ పెళ్లి పెటాకులవుతుంది. మీ ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. మీ కళ్ళ ముందు అమ్మాయి గారు జీవోత్సవంలో ఉంటారు. అది చూసి మీరు తట్టుకోగలరా? ఇప్పటికైనా ఆలోచించండి మేడం. 2 నిండు జీవితాలతో చెలగాటం ఇది. ఇది కరెక్ట్ కాదు మేడం. అంతా మీరనుకున్నట్టు జరిగిపోవడానికి కాలం విధి నాలాగా మీకు బానిస కాదు మేడం. నన్ను బెదిరించినట్టు వాటిని మీరు భయపెట్టలేరు. మీ డబ్బుతో కొనలేరు. వాటి ముందు తల వంచడం తప్ప గెలవలేరు. మీ గౌరవం నిలబెట్టడం కోసమైనా ఈ రోజు సార్తో నేను సినిమాకి వెళ్తాను. కానీ రేపటి గురించి ఆలోచించండి. రేపు నా గౌరవం నిలబెట్టండి. లేదంటే నష్టపోయేది మీరు, మీ అమ్మాయే మేడం. పోగొట్టుకోవడానికి ఈ పేదదాని దగ్గర ప్రాణం, ఆత్మాభిమానం తప్ప ఏమీ లేవు. హలో మేడం, వెనక్కి కూర్చున్నారేంటి? నేనేం డ్రైవర్ని కాదమ్మా. ఈ కార్కి నీకు కూడా ఓనర్ని. నేను ఇక్కడే కూర్చుంటాను. మీకు ఇష్టం అయితే తీసుకెళ్ళండి, లేకపోతే మానేయండి. ఏడి బెదిరింపా? అర్థిస్తే మాత్రం మీరు వింటారా? పెళ్లికి ముందైతే బతిమాలాలి, పెళ్ళైన తర్వాత కూడానా? వీడియో చేయడానికి ఇక్కడికి ఏంటి సరే నువ్వు వచ్చావు? మీరే కదా సార్ రమ్మన్నారు. నేనేదో మాట వరుసకి రమ్మన్నాను, అయినా సిగ్గులేకు నువ్వు వచ్చేస్తావా? ఇప్పుడు దిగిపోమంటాను, దిగిపోతావా? చారి గారు దిగితే నేను దిగిపోతాను. పానకంలో పుడకలా నీ తోకెందుకు మనకు? చారి గారు తోక కాదు, తోడు. ఎవరికి? నాకు. నువ్వు ఓ విషయం మర్చిపోతున్నావు బంగారం. మనకు పెళ్ళైంది, నాకు నువ్వు, నీకు నేనే తోడు. మీకు పెళ్లి మాత్రం అయింది సార్, అందుకే మేడం గారికి అన్నయ్యలా నేను తోడు. అంటే నాపై నమ్మకం లేదా చెరి? ఉంటే ఎందుకు వస్తాను సార్? అందరూ కలిసి నన్ను అత్తారింట్లో అమాయకుని చేసి ఆడుకుంటున్నారు కదా, చెప్తా. No mare nakitaro no rebata sveta vetrane సార్ మిర్రర్ని చూసి కాదు, రోడ్డును చూసి డ్రైవ్ చేయండి. ఏం చారి, నా వైఫ్కి నేను సైడ్ కొట్టుకోకూడదా? నీకు ఇష్టం లేకపోతే దిగేసి వెళ్ళిపో. కార్ ఆపనా? ఆపండి, నేను దిగిపోతాను. నిత్య, నిత్య ఇది తీసుకో.
సార్ మీరు మేడం గారు చెయ్యొదలండి, స్టీరింగ్ పట్టుకోండి, మీకే చెప్తుంది చెయ్యొదలండి. ఏంటి చారి, నా వైఫ్ చేయని పట్టుకోకూడదా? రేపటి వరకు మీరు మేడం గారిని ముట్టుకోకూడదు. అయినా ముట్టుకుంటే ఏమవుతుందా? గొడవలు అయిపోతాయి సార్. చారి, నువ్వు ఆంజనేయుడు అనుకున్నాను, నారదుని అనుకోలేదు. నిత్యకు నాకు ఈ రకంగా గొడవలు పెడదాం అనుకుంటున్నావా? అనవసరంగా బ్యాడ్ నేమ్ ఎందుకు చారి? డ్రాప్ అయిపోవచ్చుగా. మహాప్రభో, ఈ రోజుకు నన్ను మన్నించండి, రేపటి నుంచి మీ ఇష్టం. ఇదిగో నేను ఆఫీసులో తప్ప మీ ఇంటి పరిసరాల్లో కూడా కనపడండి. అంతే తప్ప ఈ రోజు వదలనంటావు. ఇది పెద్ద మేడం గారి ఆర్డర్ సార్. అయినా నీకు శాలరీ ఇస్తుంది నేనా, స్వరూప ఆంటీనా? ఆ, ఆ, మీరే, కానీ మీరు నన్ను పనిలోంచి తీసేస్తే స్వరూప మేడం గారు నాకు పెద్ద పోస్ట్ ఇస్తానన్నారు సార్. సార్ డివైడరు! రండి. ఏంటమ్మా, ఏదో యాక్సిడెంట్ అయిందన్నారు, నిత్యకి ఎలా ఉంది? చెప్పండి స్వరూప్ గారు, నిత్యకి ఎలా ఉంది? బావుందన్నయ్య. ప్రమాదం జరిగిందనగానే ఎవరైనా సొంత కొడుకు గురించి అడుగుతారు. మీరేంటి కోడల గురించి అడుగుతున్నారు? జై నిత్య ఎలా ఉన్నారు వదినా? ఇద్దరు సేఫ్ వదినా, ఏం కాలేదు. చారి, చేతికి కట్టేంటి? ఇదండి నాకు నేనుగా తీసుకున్న గొయ్యండి. అదేంటి చారి? అదేమిటంటే నైట్ సార్కి టైం పాస్ అవ్వడం లేదు అంటే సినిమాకి వెళ్దామని ఓ చచ్చు సలహా ఇచ్చే చచ్చానండి. బయటికి వెళ్ళగానే కారు డివైడర్ ను గుద్దిందండి. నా హ్యాండ్ బ్రేక్ అయి బోన్ డివైడ్ అయిందండి. అయ్యో, ఎంత పని అయింది? నిజానికి ఈ ప్రమాదం నిత్యకు జరగాల్సింది జేజీ. పాపం చారి నిత్య ప్లేస్ లో కూర్చొని నిత్యని సేవ్ చేసి తన చేయి కొట్టుకున్నాడు. అంటే ఒకే రోజు శాపం 2 సార్లు వెంటాడిందన్నమాట. ఏంటి బాబు నువ్వు చెప్పేది? ఏముందో దినా, పెళ్లి కొట్టో లేక పిల్లి ఎదురైన ఎఫెక్టో తెలియదు కానీ ఒకే రోజు 2 గండాలు తప్పాయి. మొదటి ప్రమాదంలో అయితే మొత్తం పోయామనుకున్నాం, దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాం. రోడ్స్ అన్నాక యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి మావయ్య, ఇవన్నీ కామన్. ఇది సహజం కాదు జై, శాపం. నైట్ నేను ఆ కారులో ఉండుంటే నేను భయపడిందే జరిగింది. ఒకటైతే కామన్ అనుకుంటాం గాని 100 జరిగితే ఎలా అనుకుంటాం జై? పెళ్లి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా అరిష్టాలు ఆగడం లేదు. ఎవరో శపించినట్టు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. పది మందికి మంచి చేసే మన కుటుంబానికి చెడు జరగాలని ఎవరు కోరుకుంటారు వదినా? ఏమోనమ్మా, తెలియకుండా ఎవరికి ఏం అపకారం చేశాము. శాపం అపకారం అని ఏ కాలంలో ఉన్నారు అసలు మీరు? ఇంతటితో ఈ డిస్కషన్ ఆపండి ప్లీజ్. నిత్య ఎక్కడొదినా? రూమ్ లో ఉన్నట్టుంది. నిత్యా, 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 మంగా, 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 ఏమైపోయింది? మంగా, ఈ మంగేమైంది? పొద్దున్న ఎక్కడికెళ్ళి చచ్చింది? జై, నిత్య ఎక్కడికెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదంటీ, నేను చారిని తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. ఏమైంది వదినా? నిత్య కనిపించడం లేదు.
కనిపించిపోవడం ఏంటంటే నిత్య కాల్ చేయండి. చేశాను జై. తన మొబైల్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. కంగారు పట్టం ఎందుకు? ఏ ఫ్రెండ్ ఇంటికో లేక జాగింగ్ ఏమైనా వెళ్ళిందేమో.